12 బిడ్డకు జన్మనివ్వబోయే ఆ నిండు గర్భిణి నిన్న ఆర్టీసీ రూపంలో వచ్చిన మృత్యు పెకలించుకుపోయింది. కుంచాల కురవైపేటకి చెందినటువంటి దంపతులు ఇద్దరూ కూడాను నెల నిండిన తన భార్యకు పురుటికొప్పులు రాకపోయినా ఎప్పుడు డెలివరీ అవుతుందన్న విషయాన్ని వైద్యుడి దగ్గరికి వచ్చి సూచన తీసుకున్న తర్వాత ఆమెకి పురుటి నొప్పులు రాలేదని వైద్యుల సలహా మేరకు తిరుగు ప్రయాణం అయిన నేపథ్యంలో ఇదే నాగావళి బ్రిడ్జిపై మాత్రం ఆ దంపతులు ఇద్దరు వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో వారిద్దరు కూడా రోడ్డు మీద పడిపోవడం జరిగింది. ఈ పడిపోయిన క్రమంలో ఢీకొట్టినటువంటి ఆర్టీసీ బస్సు మాత్రం ఆపే పరిస్థితి లేదు. కుంచాల కురవైపేట గ్రామానికి చెందినటువంటి దుగ్గారావు రాజేశ్వరులు ఇద్దరు దంపతులు 4 ఏళ్ల క్రితం వారికి వివాహం జరిగింది. 12 బిడ్డ కూడా ఉన్నాడు, 2 ఏళ్ళ బిడ్డ. 4 మాసాలు నిండాయి. వైద్యుల దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మాత్రం అడ్మిట్ చేయమని చెప్పినప్పుడు కూడాను ఇంకా పురుటి నొప్పులు రాలేదు కాబట్టి తర్వాత వచ్చి జాయిన్ అవుతామని చెప్పి తిరుమల అది సర్వజన ఆసుపత్రిలో వైద్యులు చూస్తున్నారు. ఇదే ఘటన వద్ద నిన్న ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ ఘటనలో ఢీకొన్న రాజేశ్వరి మాత్రం ఇక్కడే పడిపోయింది. అయితే పడిపోయిన తర్వాత కూడా ఆర్టీసీ బస్సు ఆపకుండా ఆమె కాలుపై నుండి ఎక్కించుకు తీసుకెళ్లడంతో అక్కడ మాత్రం ఆవిడ బ్లడ్ బ్లీడింగ్ కావడంతో పడి ఉంది. ద్విచక్ర వాహనం భర్తపై పడిపోవడంతో భార్యను కాపాడుకొని వెళ్ళిన పరిస్థితి. కాకపోతే ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావడంతో వెళ్తున్నటువంటి వాహనాలు ఏవి కూడాను ఆపే పరిస్థితి లేదు. అప్పటికి ఒక ఆటో డ్రైవర్ మాత్రం ఆపి రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి రాజేశ్వరి తన భర్తను ఆసుపత్రికి తరలించేసరికి అక్కడ వైద్యులు వైద్య చికిత్స నిర్వహించిన తర్వాత ఆమెతో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా మృతి చెందాడన్న విషయం చెప్పడంతో కుంచాల కురవైపేట గ్రామస్తులు అందరూ కూడా కంటతడి పెడుతున్నారు. ఆ కుటుంబానికి వచ్చిన ఈ కష్టాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏదైతే డెలివరీ డేట్ కనుక్కోవడానికి వచ్చినటువంటి దంపతులు ఇద్దరు కూడాను ఇంకా డెలివరీకి హాస్పిటల్లో జాయిన్ చేయమని వైద్యుల సూచనలు కూడా పాటించకపోయినప్పటికి కూడాను ఇది శ్రీకాకుళం నుండి వైజాగ్ వెళ్ళే రోడ్డు. ఇటువైపుకే సర్వజన హాస్పిటల్కి వచ్చి ద్విచక్ర వాహనంపై నుండి ఇటువైపుగా వస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు వెనక నుండి వచ్చి ఆ ద్విచక్ర వాహనం ఢీకొనడం, ఆ ద్విచక్రం బాల్తో పడిన క్రమంలో ఆ వాహనం కింద భర్త నలిగిపోవడం, భార్య మాత్రం పక్క పడిపోవడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మాత్రం ఆమె తొడపై నుండి టైర్ ఎక్కించుకెళ్ళిపోయిన ఘటన మాత్రం చూసిన వారందరినీ కూడా కంటతడి పెట్టింది. ఇక్కడ జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించి నిండు గర్భిణిని నిర్మానుష్యంగా ఆర్టీసీ డ్రైవర్ వ్యవహార శైలి మాత్రం పూర్తిగా తప్పుపడుతున్నారు. ఆపకుండా వెళ్ళిపోవడమే కాకుండా ఆ బస్సును ఐడెంటిఫై చేయడానికి రంగంలో దిగిన పోలీసులు మాత్రం ఈరోజు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ బస్సు నెంబర్ మాత్రం ట్రేస్అవుట్ చేశారు. అందులో AP30Z0208 బండి, అది వైజాగ్ వెళ్తున్నటువంటి బస్సు. శ్రీకాకుళం వస్తున్నటువంటి ఈ బస్సు వేగంగా వచ్చి ఆ ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఈ ఘటన పరిగణిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఆ తక్షణమే కనుక ఆపి వారిని ఒకటిని కనుక ఆసుపత్రికి తరలించుంటే రాజేశ్వరి అదే పాటు ఆమె కడుపులోని బిడ్డ కూడా బతికుండాడు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడంతో గంట వ్యవధి ఇక్కడ ఉండాల్సింది 11:45 ఘటన జరిగితే 12 వరకు కూడాను ఎవరు కూడాను ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఒక్క వాహనం కూడా ఆపలేదు. ఒక ఆటో డ్రైవర్ మాత్రం చివరికి ఆపి ఆమెని హాస్పిటల్ తరలించేసరికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. భార్యతో పాటు బిడ్డ ఇద్దరు ప్రాణాలు పోవడంతో భర్త మాత్రం తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఇటువంటి బ్రిడ్జ్పై ఏదైతే స్పీడ్ రిస్ట్రిక్షన్ కనుక అమలు చేసినట్టయితే ఈరోజు ఆ నిండు గర్భిణి మృతికి మాత్రం కారణం అయినటువంటి వారిని శిక్షించేందుకు దోహదపడుతుంది. నిన్న జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ఇటు కుంచాల కురవైపేటతో పాటు ఈ బ్రిడ్జిపై ప్రయాణించిన ప్రతి ఒక్కరు కూడాను కన్నీరు మున్నీరు అనేరు. ఎందుకంటే నిండు గర్భిణి ఉంది. డెలివరీ డేట్ కోసం హాస్పిటల్కి వైద్యుల దగ్గరకు వచ్చి వైద్యులు కూడా చేయడం జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసేయండి అని చెప్పినప్పుడు కూడా పురిటి నొప్పులు రాలేదు కాబట్టి రేపు వచ్చి జాయిన్ అవుతా అని చెప్పినప్పుడు కూడా ఆ తిరుగు ప్రయాణంలో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం హృదయ విదారకమైన ఘటన. ఆ డ్రైవర్ని తప్పించేందుకు ఆర్టీసీ సంఘాలు కూడా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో మాత్రం ఆర్టీసీ డ్రైవర్ వ్యవహరించే శైలి మాత్రం ప్రతి ఒక్కరు తప్పడుతున్నారు. ఒక నిండు గర్భిణిని పొట్టను పెట్టుకున్న ఆ డ్రైవర్కి ఎటువంటి శిక్ష పడాలని కూడా సూచిస్తున్నారు. ఇదే ఏదైతే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందో ఘటన అక్కడ చోటు చేసుకున్న తర్వాత ఇటువైపు వచ్చిన ఏ వెహికల్ కూడా ఆపే ప్రయత్నం లేదు. ఎందుకంటే ఇటు డే అండ్ నైట్ కోటల నుండి ఇటు వైజాగ్ వెళ్ళే రూటు
ఇక్కడ వాహనం ప్రమాదం జరిగిన తర్వాత ఇటువైపుగా పడిపోయిన భర్త పై ద్విచక్ర వాహనం పడిపోవడం, అటువైపు భార్య అటువైపు తుల్లిపోయిన తర్వాత ఆ బస్సు డ్రైవర్ మాత్రం ఆపకుండా ఆమె పై నుండి బస్సు తీసుకెళ్ళిపోవడం, నిండు గర్భిణితో ఉన్న విచక్షణ కూడా లేకుండా డ్రైవర్ వ్యవహరించే శైలి మాత్రం ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బ్రిడ్జిపై ప్రయాణించే వాహనాలు మాత్రం స్పీడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. అదేవిధంగా స్పీడ్ బ్రేకర్లు వేయాల్సిన అవసరం ఉంది. నిన్న కొంచాల కురవైపేటకు సంబంధించిన రాజేశ్వరి దుర్మరణం మాత్రం ఆ కుటుంబంలో విషాచాలు అనుకునే 4 ఏళ్ల క్రితం వివాహం జరిగినటువంటి వాళ్ళిద్దరు దంపతులకి 2 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు. నిండు గర్భిణిగా ఉన్నటువంటి రాజేశ్వరి నిన్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో బస్సు డ్రైవర్ కనుక తక్షణమే స్పందించినట్టయితే ఆమె బతుకుండేది, ఆమె కడుపులో బిడ్డ కూడా బతుకుండేది. కాకపోతే ఆయన విచక్షణ రహితంగా బస్సును ముందు తీసుకెళ్ళిపోవడం, ఇక్కడ ఏ వెహికల్స్ ఆపకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈ రోజు రాజేశ్వరితో పాటు తన కడుపులోని బిడ్డ మరణానికి కూడా కారణమని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ఈ ఘటనతో కొంచాల కురవైపేటలో మాత్రం విషాచార్యులు అనుకున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన ట్రాఫిక్ నిబంధనలతో పాటు ఏవైతే భారీ వాహనాలు వెళ్ళినటువంటి ఈ రూట్లో మాత్రం స్పీడ్ని రిస్ట్రిక్షన్ చేయాలి. ఆర్టీసీ వేగాన్ని కూడా తగ్గించాలి. ఆ డ్రైవర్ చేసినటువంటి ఈ ఘాతకం కారణంగా ఆ ఇంట్లో ఈరోజు 2 ప్రాణాలు బలయ్యాయి. ఈ ఘటనకు మాత్రం కారకుడైన డ్రైవర్ని కఠినంగా శిక్షించాలని బంధువులందరూ కూడాను డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిన ఆర్టీసీ అధికారులు మాత్రం ఈరోజు సంఘాలు ఆ డ్రైవర్ చేసిన తప్పుని సమర్థించుకుంటూ ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. ఈరోజు ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఆర్టీసీ యాజమాన్యం ఎటువంటి మూల్యం చెల్లించుకుంటుందో లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.